మరో 3 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. నిన్న ఏకంగా 28 జిల్లాల్లో సింగిల్ డిజిట్, 5 జిల్లాల్లో 12 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మెదక్ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. రానున్న 3 రోజుల్లో చలి తీవ్రత మరియు ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గుముఖం పట్టేటటువంటి పరిస్థితి ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆదిలాబాద్ లో పరిస్థితి ఏంటి? జ్యోతి, గుడ్ మార్నింగ్. రాష్ట్ర వ్యాప్తంగా చలి పంజా విసురుతుంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో ప్రధానంగా ఏజెన్సీ జిల్లాలని కూడా గరగ వణికిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదర్లో అయితే 5.4 డిగ్రీల ఉష్ణోగ్రత, అంటే ఇది కనిష్ట స్థాయి డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలోని చలి తీవ్రత ఎక్కువ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 13 జిల్లాల్లో ఏకంగా 8 డిగ్రీల లోపే నమోదు కావడం తీవ్రతను తెలుపుతుంది. దేశంలోని ఈశాన్య ప్రాంతాల నుంచి గాలులు తెలంగాణ వైపు వీస్తున్న కారణంగా చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ చలి తీవ్రత మరో 4 రోజుల నుంచి 5 రోజులు ఉండేటువంటి అవకాశాలు ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే సాధారణం కన్నా 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. జనగామ మినహా అన్ని జిల్లాల్లోనూ 10 డిగ్రీల లోపే రాత్రిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి 32 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో చాలా చోట్ల ఉదయం వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా దిగువకు పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా హైదరాబాద్ లో 10.8 డిగ్రీలు నమోదు కాగా సాధారణం కన్నా 4.6 డిగ్రీలు తక్కువ. హనుమకొండలో ఏకంగా 7.4 డిగ్రీల సెల్సియస్ కు తగ్గి 8.5గా సెల్సియస్ గా నమోదైంది. ఆదిలాబాద్ లో 5.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనటువంటి పరిస్థితి. ఇక మెదక్లో 6.5 డిగ్రీల మేరకు సాధారణం కంటే ఉష్ణోగ్రతలు పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాష్ట్రంలో ఈ రాబోయే 3-4 రోజులలో చలి తీవ్రత ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా జిల్లాల్లో 9.2 డిగ్రీల లోపు నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సూచించింది. అయితే శనివారం, ఆదివారం, సోమవారం ఈ 3 రోజులు దాదాపుగా మొత్తం ఆరెంజ్ హెచ్చరికలు అయితే జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు కొన్ని జిల్లాల్లో పసుపు రంగు అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అయితే ఏజెన్సీ ప్రాంతాలు ఊట్నూరు, ఇంద్రవెల్లి, అదేవిధంగా కొమరంభీం జిల్లాతో పాటు ఇటు మంచిర్యాల జిల్లా, నిర్మల్ జిల్లాలో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో రోజు రోజుకు ప్రజలైతే బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి. బయటికి వెళ్ళాలంటేనే జంకేటువంటి పరిస్థితి. ఉదయం 9 దాటితే గానీ బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఉదయం పూట పనిచేసుకునేటువంటి వాళ్ళు పలు జాగ్రత్తలు తీసుకొని బయటికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు సింగరేణి, మందమరి కావచ్చు, లేకపోతే ఇటు కోల్బెల్ట్ ప్రాంతాలైనటువంటి శ్రీరాంపూర్, బెల్లంపల్లి, గోలేటి ఈ ప్రాంతాల్లో ఉదయం షిఫ్ట్ కు వెళ్లేటువంటి సింగరేణి కార్మికులు చలి కారణంగా విధులకు గైరాజరవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకా ఇది 3 నుంచి 4 రోజులు ఈ చలి తీవ్రత పెరిగేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న చూసినట్టయితే 28 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదైనాయి. 5 జిల్లాల్లో 12 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదు కాగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో 5.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనాయి. సంగారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మెదక్ జిల్లాలో మాత్రం చలి తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.